కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్ బ్యూటిఫుల్. మిస్ ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేరవరంలో శనివారం రాత్రి ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ. 6 గాయపడ్డారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం. జంగంరెడ్డిపల్లిలో శనివారం వాతావరణం. తెల్లరాయి తవ్వకాలకు శాంపిల్ సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఉద్యోగాలపై గ్రామస్తులు మండిపడ్డారు. సిహెచ్సిలో తాగుబోతు ఉద్యోగి నిత్యం సిబ్బందికి వేధింపులు. సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారులకు చెప్పినా పట్టించుకోని వైనం. డీటెయిల్స్ లోకి వెళితే, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో శనివారం రాత్రి ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో 6 గాయపడ్డారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్థానిక ఆలయం వద్ద ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వివాదం ముదిరి ఒక వర్గం మరొక వర్గంపై దాడి చేయడంతో 6 గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లరాయి తవ్వకాలకు శాంపిల్ సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ గుత్తేదారులపై గ్రామస్తులు దాడికి దిగారు. చావడానికైనా సిద్ధమని, కొండను మాత్రం త్రవ్వనీయమని స్పష్టం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ శాంపిల్ సేకరణకు అవకాశం ఇస్తే ఊరు శ్మశానం చేస్తారని, తవ్వకాలు చేపడితే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు అధికారులకు ముందు వెల్లడించారు. మైనింగ్ వల్ల కొండలు కరిగిపోతాయని, మూగజీవులకు ఇబ్బంది పడతాయని వారు తెలిపారు. జాయింట్ కలెక్టర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత మీరు వద్దంటే వాళ్ళు ఇవ్వరు, సార్ కూడా ఉంటారు. మీరు ఏమి చెప్తారు కానీ ఈరోజు మేము వాళ్ళకి ఇక్కడ ఇక్కడ సేకరించింది ఎట్లా సేకరించినారు, ఇక్కడ ఏముంది అని చెప్పాలని అంటే మేము ఇక్కడ బోర్ వేసుకున్నాం సార్, ఈ డేటా వచ్చింది, ఇది మీకు సమర్పిస్తానని చెప్పి అది ఇస్తాం. ప్రజాభిప్రాయం సేకరణ పోయేక ముందు ఏముంది అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలా. ఇక్కడ రాయి ఉందా రప్పున్నా కాదు అదర్ కూడా ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం లేదు చదువుకోవడానికి. మళ్ళా వస్తారు ప్రజా సేకరణకి పర్మిషన్ అప్పుడు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొంత తెలిసి కొంత తెలిసి చాలా మంది మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తానే వచ్చాను. ఇది ప్రస్తుతం తదుపరి జరిగే పరిణామాలను కూడా భారీగా ఉంటాయి. ఒకవేళ మీరు శాంపిల్ తీసుకుని సక్సెస్ అయ్యి మీరే అనుమతించారు. ప్రజాభిప్రాయం ఎట్టున్నా కూడా మీరు చుట్టిలేదు మ్యాజిస్ట్రేట్ ఏదున్నా కూడా మీరు దురదృష్టి ఆలోచించి ఇక్కడ అందరూ కూడా ఒకేసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఇంకా జరగలేదు కదా. వన్స్ మూవ్ అయితే కాగేస్తారు మీ వర్క్ కూడా. మీకు తెలియదు ఏముంది, ఇంకా వాళ్ళకు ఆ స్థాయిలో ఉండే వాళ్ళకి ఇది క్యాంప్ ఇచ్చినారు, వారి ఆప్షన్లో వాడుకున్నారు. సో దానిలో డేటా తీసుకోవాలి, కలెక్షన్ తీసుకోవాలా, శాంపుల్ తీసుకోవాలా చెప్పారు. ఇక్కడ నీళ్ళు కొనుక్కుంటారు. శాంపుల్ ఏం చేస్తాను, నీళ్ళు ఎంతలో వస్తే రాయి ఎంతలో ఉంది అక్కడ నీళ్ళు వచ్చిన తర్వాత మైనింగ్ చేసేటప్పుడు నీళ్ళు ఎంత లోతులో ఉంది మాకు ఎక్కడ రాతను పండించేది ఏం లేదు. మీరు అక్కడ ఏం అక్కడ గవర్నమెంట్ మాకు డబ్బులు కడితే క్వారీ లీజ్ కోసము పర్మిషన్ ఇచ్చిందమ్మా. ఇచ్చిన తర్వాత ఏమని వినండి, ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే మీరు చేసుకోండి, వినండి కొంచెం, లేదంటే చేసుకోవద్దనింది. సో ప్రజాభిప్రాయం సేకరణ ముందు కలెక్టర్ గారికి కొంచెం నివేదిక ఇవ్వాల. ఏమని, ఇంత వేస్ట్ వస్తుంది అంటే మొత్తం పలుగురాయి ఉందో వేస్ట్ ఉందో, తర్వాత ఒకవేళ నీళ్ళు ఉంటే అక్కడ
నీళ్ళ కోసం కాదు చేస్తాండి అది. నీళ్ళు ఉంటే ఏం చేస్తాం మేము అంటే దాని ఏమంటారు రెమిడియల్ మెజర్స్ అంటారు. మరి నేను ఇంకా చెప్పలేదు ఇదే ప్రాబ్లం. నేను చెప్పిన అక్కడ క్వారంటైన్ కోసం వద్దు అని అంటే తర్వాత మీకు చెప్పే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, డేటా కలెక్షన్ చేస్తున్నాము, రాయి తీసుకుని పోవడం లేదు. డేటా కలెక్షన్ చేస్తాం. డేటా కలెక్షన్ రాయి అంటుంది, నీళ్ళు అంటుంది, అన్నీ వస్తాయి. వ్యవసాయాన్ని కాదు చేస్తాను. చెప్పండి. ఇది కాదు కదా, ప్రజాభిప్రాయం చేసేదానికి ఒక పద్ధతి ఉంది. పేపర్ కాబట్టి మీరు మట్టి ఇప్పుడు ఏం వెయ్యొద్దు సార్. మీరేసేదాన్ని ఖచ్చితంగా నా సాగు గవర్నమెంట్ ఏం చేసింది, రైతులు కూడా లేరు సార్. రైతులు కూడా పొలాలు అట్లాంటప్పుడు మేము గ్రామ సభ పెట్టి మేము వద్దని అని అనమంటున్నారు. మేము ఇప్పుడే అంటున్నాం కదా, మీరు ఈ నివేదిక ఎవరికైతే ఇవ్వాలో వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లు చూపించి సార్ ఇలా గ్రామం అంతా వద్దంటుండ్రు, మేము సాగునైనా చస్తాము, మా ఊర్లో మైనింగ్ వద్దు, తెల్ల రైస్ ఇవ్వద్దు అని అంటున్నారు సార్ అని చెప్పి చెప్పండి సార్. మేము అంటున్నాం కదా, మేము అప్పుడైనా ఇప్పుడైనా మాది ఒకటే మాట. మీరు అక్కడ ఏదైనా చెయ్యాలంటే సార్ మేము చెప్పేదేనండి, మీరు అక్కడ ఏదైనా చెయ్యాలంటే మమ్మల్ని చంపుకొని మా ఊరు ఖాళీ చేసి శ్మశానం చేసి మీరు అక్కడికి వెళ్ళాలి. అంటే దానికి సిద్ధమైతే మీరు రండి, లేదంటే మేమైతే చెయ్యలేము. మా ఊరు శ్మశానం చేసి ఇప్పుడు మా కంపులు చూడండి ఎట్లా ఉన్నాయో, తల అంత మందు తెచ్చి ఇచ్చో లేకపోతే తల కొద్దిగా పెట్రోల్ పోసి నిప్పుదంగి ఇంకా మీరు పోయి ఏమైనా బోర్లు వేయండి, లేకపోతే తెల్లరాయి తీయండి, లేకపోతే ఇంకొకటి ఏదైనా చేసుకోండి సార్. మేమైతే ఒప్పుకునేది జరగదు. మీకు ఏదైనా మీరు ఎక్కడైతే మీరు ఈ నివేదిక అప్పచెప్పాలనో వీడియో ప్రూఫ్లు ఉన్నాయి సార్. ఆ ప్రూఫ్లు చూసి సార్ గ్రామం అంతా ఒప్పుకోవట్లేదు, మేము చావునైనా చస్తామంటున్నారు అని చెప్పండి. వీడియో ప్రూఫ్ అంటున్నారు కదా, రేపు బోర్ వేసుకునేటప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము ఒక రాయి కూడా తీసుకొని పోవడం లేదు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం తాగుబోతు ఉద్యోగితో పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోజు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని, నిత్యం మద్యం సేవించి ఉద్యోగానికి వచ్చి సిబ్బందిని నానా రకాలుగా టార్చర్ చేస్తున్నాడని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు. డ్యూటీలు చేయాలన్నా ఆ తాగుబోతు ఉద్యోగి వల్ల భయం వేస్తుందని అంటున్నారు. సిబ్బంది సామాజిక ఆరోగ్య కేంద్రాలలోని అధికారులకు ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. ఇంత జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారులకు విషయంపై నోరు మెదపడం లేదని సమాచారం. అతనిపై చర్యలకు ఎందుకు మన్నంటి పోయారో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని, ఆ తాగుబోతు సిహెచ్సి నుండి తరిమివేయాలని సిబ్బంది వేడుకుంటున్నారు. ప్లే చేస్తావు కదా, నేను చేస్తాను కదా, నేనేం చేస్తాను డ్యూటీలో ఏమైనా ఉంటా ఉంటా రికార్డు కొడతాం. నువ్వు డ్యూటీలో ఉన్న వాళ్ళు రికార్డు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన కాజా నరసింహమూర్తి శత జయంతి ఉత్సవాలలో భాగంగా కాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్ వద్ద రెడ్ క్రాస్ పెద్దాపురం డివిజన్ నూతన భవనం నిర్మాణానికి దాతలు కాజా బుచ్చి రాజేశ్వరరావు, ఉషారాణి దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు వైడి రామారావు, పెద్దాపురం ఆర్టీఓ శ్రీరమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, విఘ్నపు రాజశేఖర్, కేఎస్పి చౌదరి, రావు రమేష్ మరియు ముస్తఫా, దేవత రాజేష్ కుమార్, జస్తి రమేష్, శ్రీప్రకాష్,
సినర్జీ స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్, డాక్టర్ సురేష్, కందుల వెంకటాచలం, తాళ్ళూరి శేఖర్, వేదుల సుబ్రహ్మణ్యంతో పాటు కాజా ఫౌండేషన్ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సార్ ప్రభాకర్ సార్ ఈ సీన్లో కవర్ అవుతుంది, అన్ని కవర్ అవుతుంది. సీన్లో మీరే వచ్చేస్తారు. బాబు మీరు కూడా దానిపైన ఇలా అడ్డంగా పెడితేనే జాగ్రత్త. అలా ఇచ్చేది ఇంకా అన్న నేను దండ పెట్టుకుని కొట్టాను. ఓం ద్రవంతే రాజవనాద్రవంతే ద్రవంత ఇంద్ర చాతుమిత్య దారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ తస్మై దేవ అలా పెట్టేది. ఓం ద్రవంతే రాజవనాద్రవంతే బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.
మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. వెల్కమ్ బ్యాక్ టు ఇమేజ్ న్యూస్. జగ్గంపేట మండలం రామవరం ప్రభుత్వ భూముల్లో దొంగలు పడ్డారు. సుమారు 5 టన్నుల సుద్దను శుక్రవారం సాయంత్రం జేసీబీ ద్వారా లోడ్ చేసుకునే లారీల్లో తరలించుకుపోయారు. లారీలు రామవరం సెంటర్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని జగ్గంపేట అధికారులకు ఫిర్యాదు చేసిన మేకా వీరబాబు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని కాపాడుకోలేని పరిస్థితుల వల్ల మనం ఉన్నాం. మరి ఎవరైతే ఆ శుద్ధం తరలించుకెళ్ళిపోయారో, శుద్ధ అనేది డబ్బులు బంగారం కాదు జేబులో పెట్టుకుపోవడానికి, అవి భారీ వాహనాల ద్వారా జేసీబీల ద్వారా లోడ్ చేసుకుని రావడం జరిగింది. మరి మన జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి నిన్న నేను కలిసి దానిపైన జరిగిన విధానం అంతా తెలియజేసి అప్పుడు సాక్ష్యాలు చూపించి పూర్తిగా దానిపైన నేను ఆయనకు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆస్తులు ఇవి ప్రభుత్వం కాపాడాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వారు కూడా ఎంక్వైరీ చేశారు. ఈఆర్ఓనే సెక్రటరీని పంపించి అక్కడ ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పేసి తహసీల్దార్ గారు కూడా నిన్న నేను ఉండగానే పంపించడం జరిగింది. అది ఎవరు తీసుకెళ్లారా ఏంటా అనేది ఎంక్వైరీ చేసి వారిపై కేసు పెడతానని చెప్పేసి నిన్న జగ్గంపేట ఎంఆర్ఓ గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ద్వారా అది చాలా ఈజీగా దొరికింది. ఎందుకంటే పెద్ద పెద్ద లారీలతోనే జేసీబీతో తరలించుకెళ్ళారు కాబట్టి అది రామవరం సెంటర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఏ వాహనాల్లో తరలించుకెళ్లారు అనేది ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరుకుతుంది. కాబట్టి తక్షణమే వారిపై చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి తప్పు ఎవరూ చేయకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలని వీడియో ద్వారా కోరుకుంటూ, మరి ఇక్కడ మన జగ్గంపేట పరిసర ప్రాంతంలో అమూల్యమైన సైనక్లే ఉంది, చాలా క్వాలిటీ. ఈ సైనక్లే అనేది చాలా ఇలివెన్ సైనక్లే, ఇది చాలా ధర ఉంది మార్కెట్లో. కాబట్టి దీని మీద ఇలా దుర్మార్గంగా తరలించుకుపోతున్నారు. మన జగ్గంపేట పరిసర ప్రాంతంలో సుమారు 7-8 బ్యాటరీలు మాత్రమే ఉన్నాయి. మన డిపార్ట్మెంట్ వారు కూడా చాలా అనుభవం గల వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పోలీసు వారు కానీ అధికార పార్టీ వారు కానీ పరిశీలన చేసి ఈ 7-8 మంది వ్యక్తుల్లో ఎవరు తరలించుకెళ్లారనే దానిపైన చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా కోరుకుంటూ, మరి రామవరం పంచాయతీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, నేషనల్ హైవే వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించాలని, ఆల్రెడీ మేము కూడా అదే పని మీద ఉన్నామని, మీరు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పటిష్ట భద్రతతో డ్రోన్ పహరాలు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కాకినాడ పట్టణం నందలి జేఎన్టీయు కళాశాలలో ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు.
ప్రవేశ నిష్క్రమణల దగ్గర బందోబస్తు నిర్వహించు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూడాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు గారిని ఆదేశించారు. కౌంటింగ్ నిర్వహించే భవనాల పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించారు. జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఐటీఐ నందు వాహనాలు పార్క్ చేసి కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్లాలి అని కోరారు. పెద్దాపురానికి కాజా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు కాజా ఫౌండేషన్ చైర్మన్ కాజా బుచ్చి రాజేశ్వరరావు తెలిపారు. కాజా ఫౌండేషన్ సహకారంతో పెద్దాపురం మెయిన్ రోడ్లోని వేములవారి సెంటర్ వద్ద గల రెవెన్యూ గ్రామ కచేరీ పునర్నిర్మాణంలో భాగంగా కాజా శతాబ్ది రెవెన్యూ భవనాన్ని ఆర్డీఓ శ్రీ రమణి కాజా ఫౌండేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా, చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజా, కాజా ఫౌండేషన్ సభ్యులు రాజేశ్వరరావు, ఉషారాణి, ప్రశాంత్, రాధిక, సమీరా, రావుల రమేష్, జాస్తి రమేష్, ముస్తఫా, దుర్గా మోహన్ రావు మరియు విఘ్నపు రాజశేఖర్, వేముల రాము, దేవతా రాజశేఖర్ కుమార్ మరియు తాళబత్తుల సాయి, పాలకుర్తి హరిశ్చంద్రుడు, శ్రీ ప్రకాష్, సినర్జీ స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గారు, దారా సుబ్బారావు గారు, శ్రీ కాజా బుచ్చి రాజేశ్వరరావు గారి మేనమామ గారు, ఈ సందర్భంలో వారి యొక్క కాజా కుటుంబం గురించి వారు ఏదైనా 2 విషయాలు చెప్తారు. దయచేసి మనం చేస్తున్నాం. మా మేనమామ గారు మనోడు అన్నమాట. ఇతను గౌరవశ్వరం గారు మా మేనమామ. మా వారి కొడుకు నరసింహమూర్తి, అతని కొడుకు అతని కొడుకు బుచ్చిరాజేశ్వరరావు. బుచ్చిరాజేశ్వరరావు అంటే మా నాన్నగారి పేరు కూడా కలిసి బుచ్చిరాజు గారు అని చెప్పి బుచ్చిరాజేశ్వరరావు ఉన్నారు. ఈ నరసింహమూర్తి గారు స్నేహానికి వయసుతో కానీ స్టేటస్తో కానీ సంబంధం ఉండేది కాదు. ఆయన కంటే చిన్నవాడు నేను మా వాడి తమ్ముడు వీళ్ళతో కూడా స్నేహంగానే ఉండేవాడు. ఫారెస్ట్ రేంజర్గా పనిచేసిన చిన్నగన్నం ఆయనతో వాళ్ళతో పాటు సమానంగానే ఉండేవాడు, మాతోని సమానంగానే ఉండేవాడు. ఆఖరికి ఒక లక్ష్మణరావు అనే కార్పెంటర్ వర్క్ చేసేవాడు. అతనితో కూడా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవాడు. ఆ 3 రోజుల్లో జరగవలసిన పని 10 రోజులు జరిగేది. అది పట్టించుకునేవాడు కాదు. అతని అంటే అందరితోనే అంత సరదాగా ఉండటం అతను ఇష్టం. అది అలా జీవితాంతం అలాగే గడిపాడు. అతని గురించి నేను చెప్పదగ్గది. కాజా నరసింహమూర్తి గారు వాళ్ళ పుత్రులు ఆయన పేరు మీదుగా చేస్తున్న సేవలు మీ అభిప్రాయం ఏంటి సార్? నా ముందు మాట్లాడినని చెప్పినట్టు అది డబ్బు ఉండటం వేరు, ఆ డబ్బుని సద్వినియోగం చేయటం వేరు, దాన ధర్మాలు చేయటం వేరు. అందరికీ ఆ బుద్ధి పుట్టదు. ఇతనికి డబ్బుగా భగవంతుడు ధనాన్ని ఇచ్చినందుకు అది నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తున్నాడు. దాన్ని నేను చాలా సంతోషిస్తాను. మా ఫ్యామిలీ నెట్వర్క్ పెద్దాపురం కాజా. మా గ్రాండ్ ఫాదర్ బార్న్ ఇన్ 1900 was the first college student from this country.
even though I belong to Vaishya community, it is more like a educated family than mercantile family. And my grandfather, my father, myself, my brothers, all studied at Bodhana School. Change of circumstances, jobs and all that. We left one by one. But love towards this town that remains forever. So, couple of weeks back, when I came to know Amar College is struggling with money and all that, they were permitted us to construct a shopping complex in their land. So, by spending some amount, I have my charitable foundation constructed 8 shops and the rent goes to college working capital. Then again some opportunity has come and the revenue department has given the opportunity of constructing this revenue building. And this is inaugurated by you have seen the all well-wishers over here. And Red Cross building, some couple of hours back, Bhumi Puja Center Shopin has done. And the ground floor, first floor and second floor is the plan. The construction will start from around 20th of this month. There will be program today. If God permits, I may do some more things for this one. And we are just giving some nutrients kit to new mothers and newborn kids. So that place we are going right now. With the gynecologist side and all that, we purchase certain things. We are going there and from there, this anniversary of the I am hosting a dinner and lunch. You are all invited for the lunch. Okay, thank you. Thank you, sir. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పేరవరంలో శనివారం రాత్రి ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ. 6 గాయపడ్డారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం. జంగంరెడ్డిపల్లిలో శనివారం ఉద్రిక్త వాతావరణం. తెల్లరాయి తవ్వకాలకు శాంపిల్ సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఉద్యోగారులపై గ్రామస్తులు మండిపడ్డారు. సిహెచ్సిలో తాగుబోతు ఉద్యోగి నిత్యం సిబ్బందికి వేధింపులు. సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారులకు చెప్పినా పట్టించుకొని వైనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్
ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం.